డియర్ స్టూడెంట్స్, మనం చెప్పుకుంటున్న కాన్సెప్ట్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇందులో ఆల్రెడీ నేను మీకు కొంత చెప్పేసా ఇంతకు ముందు క్లాస్లో. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే కరెంట్ గనక పాస్ అవుతుంటే ఒక రెసిస్టెన్స్ వేడెక్కుతుందని, దాని నుంచి హీట్ రిలీజ్ అవుతుందని మనం ఇంతకు ముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని అప్లికేషన్స్ చూద్దాం. అది ఇప్పుడు మన కాన్సెప్ట్. ది జనరేషన్ ఆఫ్ హీట్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ an inevitable consequence of electric current. అంటే ఒక కండక్టర్ లో కరెంట్ పాస్ అయ్యేటప్పుడు ఆ కండక్టర్ వేడెక్కడం అనేది అనివార్యమైనటువంటి చర్య. ఖచ్చితంగా వేడెక్కుతుంది, కొంత గొప్ప. కొన్ని అయితేనేమో ఎక్కువ హీట్ అవుతాయి, కొన్ని ఏమో కొంచెమైనా హీట్ అవుతాయి. దాన్ని మనం ఆపలేం. ఇన్ మెనీ కేసెస్, చాలా సందర్భాల్లో ఇట్ ఈస్ అన్డిజైరబుల్ as it converts useful electrical energy into heat. చాలా సందర్భాల్లో మనకి రకంగా వేడెక్కడం అనేది అసలు అవసరమే లేదు, ఎందుకంటే అది వేడెక్కి ఆ తీగ కాస్త కాలిపోతుంది. అన్డిజైరబుల్ అంటే మనకు అసలు అవసరం లేదు, అయినా జరుగుతుంది. మనం ఏం చేస్తాం, అది వేడెక్కుతున్నది అనమాట. ఓకేనా? ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ది అన్అవాయిడబుల్ హీటింగ్ కెన్ ఇంక్రీజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అండ్ ఆల్టర్ దైర్ ప్రాపర్టీస్. ఈ రకంగా వేడెక్కడం వల్ల ఏం జరుగుతున్నదో తెలుసా? ఆ తీగలోవి పాడైపోవటం, వాటి ప్రాపర్టీస్ మారిపోవటం జరుగుతున్నది అనమాట. హవెవర్, అయినప్పటికీ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ హ్యాస్ మెనీ యూజ్ఫుల్ అప్లికేషన్స్. దీనివల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. దేనివల్ల? ఒక రెసిస్టెన్స్ లో కరెంటు పాస్ అయ్యేటప్పుడు ఆ రెసిస్టెన్స్ వేడెక్కడమే కదా హీటింగ్ ఎఫెక్ట్ అంటే. దానివల్ల మనకు కొన్ని యూజ్ఫుల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ది ఎలక్ట్రిక్ లాండ్రీ ఐరన్ అంటే ఐరన్ బాక్స్ అనమాట. అందులో హీటింగ్ ఎఫెక్టే కదా మనకు పనిచేసేది. ఎలక్ట్రిక్ టోస్టర్, ఎలక్ట్రిక్ ఓవెన్, ఎలక్ట్రిక్ కెటిల్ అండ్ ఎలక్ట్రిక్ హీటర్ ఆర్ సమ్ ఆఫ్ ది ఫెమిలియర్ డివైజెస్ బేస్డ్ ఆన్ జౌల్స్ హీటింగ్. ఇవన్నీ కూడా హీటింగ్ ఎఫెక్ట్ మీదనే పనిచేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా హీటింగ్ ఎఫెక్ట్ యొక్క అప్లికేషన్స్. దీంట్లో మనం 1, 2 చూద్దాం. ఫస్ట్ ఎలక్ట్రిక్ బల్బ్ చూద్దాం. ఇది కదా ఎలక్ట్రిక్ బల్బ్ అంటే. ది ఎలక్ట్రిక్ హీటింగ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ప్రొడ్యూస్ లైట్ యాజ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్, యాజ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్. అంటే ఎలక్ట్రిక్ బల్బ్ లో ఈ రకంగా రెసిస్టెన్స్ వేడెక్కడం వల్లనే కదా మనకు హీట్ వస్తున్నది, లైట్ వస్తున్నది. హీట్ అయితే అక్కర్లేదు, కానీ లైట్ అవసరం మనకి, అంతేనా? హియర్ ది ఫిలమెంట్ మస్ట్ రిటైన్ యాజ్ మచ్ ఆఫ్ ది హీట్ జనరేటెడ్ యాజ్ ఈజ్ పాసిబుల్ సో దట్ ఇట్ గెట్స్ వెరీ హాట్ అండ్ ఎమిట్స్ లైట్. ఇక్కడ ఉండే ఫిలమెంట్ ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉండాలో తెలుసా? వీలున్నంత ఎక్కువ వేడిని తనలో ఉంచుకుండేట్టుగా ఉండాలి. కరెంటు పాస్ అవుతుంటుంది కదా, ఇది వేడెక్కుతుంటుంది, చాలా వేడిని ఇది భరించాలి. ఎందుకనంటే అంత వేడెక్కితే గాని దాని నుంచి లైట్ అనేది ఎమిట్ కాదు, బల్బు వెలగదనమాట. అందువల్ల ఈ ఫిలమెంట్ కు ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలంటే అది వీలున్నంత ఎక్కువ హీట్ ఎనర్జీని రీటైన్ చేసుకోగలగాలి, తనలో ఉంచుకోగలిగి ఉండాలి. ఇట్ మస్ట్ నాట్ మెల్ట్ ఎట్ సచ్ హై టెంపరేచర్. అంత టెంపరేచర్ కు పోయిన తర్వాత ఇది కరిగిపోయింది అనుకోండి, ఇంకా బల్బు వేస్టే కదా, ఇంకొక బల్బు అవసరం అవుతుంది. సో ఈ ఫిలమెంట్ ఎట్లుండాలంటే ఏమాత్రం కరిగిపోకుండా ఉండాలి. ఏ స్ట్రాంగ్ మెటల్ విత్ హై మెల్టింగ్ పాయింట్ సచ్ యాజ్ టంగ్స్టన్, melting point 3380 degrees centigrade is used for making bulb filaments. సాధారణంగా ఫిలమెంట్స్ ని దేంతో చేస్తారంటే టంగ్స్టన్ తో చేస్తారు. ఎందుకని అంటే దాని మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ, 3380 degrees centigrade దగ్గర, కానీ అది మెల్ట్ కాదనమాట. అంటే చాలాసేపు అలానే ఉంటుంది, ఎంత వేడెక్కినా కూడా అది మెల్ట్ అయిపోదు. అందువల్లనే జనరల్ గా ఫిలమెంట్స్ ని టంగ్స్టన్ తో చేస్తారు. ది ఫిలమెంట్ షుడ్ బి థర్మలీ ఐసోలేటెడ్
as much as possible using insulating support etc. దీన్ని ఇంకా ఏం చేస్తారంటే థర్మల్లీ ఐసోలేటెడ్, అంటే తన హీట్ ని ప్రక్కదానికి పంచకుండా దాని హీట్ దాని దగ్గరే ఉండేట్టుగా దీనికి ఒక ప్యాడ్ పెడతారనమాట. అంటే తన హీట్ ని ప్రక్కకు పనిచేసింది అనుకోండి, ఆటోమేటిక్ గా తన దగ్గర హీట్ తగ్గిపోతుంది, అది వెలగదు అసలు. అందువల్ల దీని థర్మలీ ఐసోలేటెడ్, తన దగ్గర ఉన్న వేడిని దేనికి ఇవ్వటానికి వీలు లేకుండా ఒక ప్యాడ్ మీద పెడతారనమాట. ఓకేనా? ది బల్బ్స్ ఆర్ యూజువలీ ఫిల్డ్ విత్ chemically inactive nitrogen and argon gases to prolong the life of the filament. ఈ బల్బు నిండా కనుక ఆక్సిజన్ ఉందనుకోండి, కొంతసేపటి తర్వాత ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ కూడా ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి టంగ్స్టన్ ఆక్సైడ్ ఏర్పడి రాలిపోతుంది. అందువల్ల లోపల అసలు ఆక్సిజన్ లేకుండా తీసేసి కెమికలీ ఇనర్ట్ గ్యాసెస్, అంటే దేనితోటి చర్య జరపనటువంటి నైట్రోజన్, ఆర్గాన్ వాటితో నింపేస్తారు బల్బు మొత్తాన్ని. దానివల్ల ఈ టంగ్స్టన్ కు ఆక్సిజన్ దొరక్క చాలా రోజులు అది దాని లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది, అంటే కొనసాగించబడుతుంది అనమాట. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ది పవర్ కన్స్యూమ్డ్ బై ది ఫిలమెంట్ అపియర్స్ యాజ్ హీట్. మనం పంపించిన కరెంటులో ఎక్కువ భాగము వేడి రావటానికే ఉపయోగపడుతుంది. యాక్చువల్ గా మనకి ఇక్కడ వేడి అవసరం లేదు, లైట్ రావాలి. కానీ లైట్ ఒక్కటి రాదు, ఫస్ట్ వేడి ఎక్కాల్సిందే ఖచ్చితంగా. ఆ హీట్ అంతా వేస్టే మనకి, తర్వాత కానీ లైట్ రాదు. బట్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్ రేడియేటెడ్. అంటే మనం పంపించిన కరెంటులో ఎక్కువ భాగం హీట్ గానే వచ్చేస్తుంది, అదంతా మనకు వేస్టేను. కొద్ది భాగం మాత్రమే లైట్ వస్తుంది, అది మనకు యూజ్ఫుల్ అనమాట. ఓకేనా? సో ఇదంతా కూడా ఎలక్ట్రిక్ బల్బు. ఎలక్ట్రిక్ బల్బ్ లో ఫిలమెంట్ ను దేంతో చేస్తారు? టంగ్స్టన్ తో చేస్తారు. దాని మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉండాలి. ఎంత అంటే ఇక్కడ చూస్తున్నారు మీరు, లోపల ఇనర్ట్ గ్యాసెస్ తో నింపేస్తారు అనమాట. ఎందుకంటే దీని లైఫ్ ను ప్రొలాంగ్ చేయడానికి, ఫిలమెంట్ లైఫ్ ను. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అనమాట. మన ఇళ్లలో మనం ఫ్యూజ్ ని ఉపయోగిస్తూనే ఉంటాం. ఎందుకని అంటే ఏదన్నా షార్ట్ సర్క్యూట్ అయితే ఫ్యూజ్ పోతుంది, కరెక్టేనా? ఇలా ఉంటుంది ఫ్యూజ్. అనదర్ కామన్ అప్లికేషన్ ఆఫ్ జౌల్స్ హీటింగ్ ఈజ్ ది ఫ్యూజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. ఫ్యూజ్ అనేది ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తూనే ఉంటారు. ఏమాత్రం షార్ట్ సర్క్యూట్ జరిగినా కూడా ముందు ఫ్యూజ్ అనేది మెల్ట్ అయి కారిపోతుంది, కనెక్షన్ కట్ అయిపోతుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ది సర్క్యూట్స్ అండ్ అప్లియన్సెస్ బై స్టాపింగ్ ది ఫ్లో ఆఫ్ ఎనీ అన్జూలీ హై ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఏదైనా పొరపాటున కనుక చాలా ఎక్కువ కరెంట్ కనుక వచ్చినట్టయితే వెంబడే ఇది మెల్ట్ అయిపోయి కనెక్షన్ కట్ అయిపోతుంది. ది ఫ్యూజ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ సిరీస్ విత్ ది డివైస్. ఈ ఫ్యూజ్ ని ఖచ్చితంగా సిరీస్ లో పెట్టాలి. ఇది ఫ్యూజ్ సింబల్, ఇది కదా కరెంట్ సోర్స్. దాని నుంచి ఫ్యూజ్ ని ఇలా సిరీస్ లో కనెక్ట్ చేయాలా. ఏమాత్రం పొరపాటున కనుక ఎక్కువ కరెంట్ వచ్చింది అంటే ఈ ఫ్యూజ్ కాస్త మెల్ట్ అయిపోయి కట్ అయిపోతుంది. దానివల్ల ఇక్కడ ఉండే అప్లియన్స్ చూసారా, అంటే ఏదో టీవీనో ఫ్రిడ్జో ఏదైనా కానీ ఇది సేవ్ అవుతుంది. ఒకవేళ కనుక ఈ ఫ్యూజ్ వైర్ మెల్ట్ కాలేదనుకోండి, ఎక్కువ కరెంట్ ఇలా వచ్చేసి ఇందులోకి వెళ్ళిపోతుంది అప్లియన్స్ లోకి, ఇది కాస్త పాడైపోతుంది అనమాట. అర్థమైందా? అందువల్ల ఫ్యూజ్ వైర్ అనేది ఈజీగా మెల్ట్ అయ్యేట్టుగా ఉండాలి. ఓకేనా? ది ఫ్యూజ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ సిరీస్. ఖచ్చితంగా దీన్ని సిరీస్ గానే కనెక్ట్ చేయాలి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ వైర్ మేడ్ ఆఫ్ ఏ మెటల్ ఆర్ ఎన్ alloy ఆఫ్ అప్రోప్రియేట్ మెల్టింగ్ పాయింట్. జనరల్ గా దీన్ని ఒక మెటల్ తో అయినా చేస్తారు, లేకపోతే కొన్ని మెటల్స్ కలిపి ఒక alloy తోటి అయినా చేస్తారు అనమాట. ఎలా ఉండాలంటే దీనికి అప్రోప్రియేట్ మెల్టింగ్ పాయింట్, ఎక్కడ కావాలంటే అక్కడ మెల్ట్ అయ్యేటట్టుగా, మనకు అవసరమైన దగ్గర మెల్ట్ అయ్యేటట్టుగా ఉండాలి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం, కాపర్, ఐరన్, లెడ్ వీటిని యూజ్ చేస్తారు ఇక్కడ. అల్యూమినియం తీగ కానీ కాపర్ కానీ మనకు అవసరాన్ని బట్టి. ఇఫ్ ఏ కరెంట్ లార్జర్ దెన్ ది స్పెసిఫైడ్ వాల్యూ ఫ్లోస్ త్రూ ది సర్క్యూట్, ఒకవేళ అవసరానికి మించిన కరెంట్ కనుక ఇందులో ఫ్లో అయితే ది టెంపరేచర్ ఆఫ్ ది ఫ్యూజ్ వైర్ ఇంక్రీజెస్. దీని టెంపరేచర్ పెరిగిపోతుంది. దిస్ మెల్ట్స్ ది ఫ్యూజ్ వైర్ అండ్ బ్రేక్స్ ది సర్క్యూట్. దానివల్ల ఈ ఫ్యూజ్ వైర్ మెల్ట్ అయిపోయి సర్క్యూట్ కాస్త బ్రేక్ అయిపోతుంది. ది ఫ్యూజ్ వైర్ ఈజ్ యూజువలీ
encased in a cartridge of porcelain or similar material with metal ends. దీని జనరల్ గా ఏం చేస్తారంటే ఒక క్యాట్రిడ్జ్ లో పెడతారు. నేను ముందు చూపించాను కదా, దీనికి అటు ఇటు మెటల్ ఎండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ది ఫ్యూజెస్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్ ఆర్ రేటెడ్ యాజ్, మన ఇళ్లలో ఉపయోగించే ఫ్యూజ్ ని డొమెస్టిక్ పర్పసెస్ అంటారు. వాటిని ఎలా రాసి ఉంటారంటే ఆ ఫ్యూజ్ ని 1 ఆంపియర్ ఫ్యూజ్, 2 ఆంపియర్స్ ఫ్యూజ్, 3 ఆంపియర్స్, 5 ఆంపియర్స్, 10 ఆంపియర్స్ అలా ఫ్యూజులు ఉంటాయి. ఫర్ అన్ ఎలక్ట్రిక్ ఐరన్, ఒకవేళ కనుక మనం ఇస్త్రీ పెట్టెను ఉపయోగిస్తున్నట్టయితే, విచ్ కన్జ్యూమ్స్ 1 కిలోవాట్ ఎలక్ట్రిక్ పవర్, దాని మీద రాసి ఉంటది ఇది, దీని ఎలక్ట్రిక్ పవర్ 1 కిలోవాట్ అని రాసి ఉంటది అనమాట. వెన్ ఆపరేటెడ్ అట్ 220 వోల్ట్స్, మన ఇంట్లోకి వచ్చే వోల్టేజ్ మీ అందరికి తెలుసు 220 వోల్ట్స్ అని. మరి అప్పుడు దాంట్లో నుంచి ఎంత కరెంట్ పోతుంది అంటే P ఈజ్ ఈక్వల్ టు VI కదా. P ఈజ్ ఈక్వల్ టు VI అన్నప్పుడు దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలరు కదా. P ఈజ్ ఈక్వల్ VI, మరి I ఈజ్ ఈక్వల్ P బై V. P ఎంత ఇక్కడ చెప్పాను కదా, పవర్ 1 కిలోవాట్ అంటే 1000 వాట్స్ బై 220 వేస్తే ఎంత వచ్చింది, 4.5 ఆంపియర్స్ వచ్చింది. 4.5 ఆంపియర్స్. మరి మనకి ఎట్లాంటి ఫ్యూజ్ కావాలంటే 5 ఆంపియర్స్ ఫ్యూజ్ కావాలి. అంటే 5 ఆంపియర్స్ కరెంట్ వరకు అది భరిస్తుంది. ఒకవేళ గనక 5 ఆంపియర్స్ కంటే ఎక్కువ కరెంట్ వస్తే వెంబడే అది మెల్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అవసరాన్ని బట్టి ఫ్యూజ్ ను వాడుకుంటాం అన్నమాట, అది దీని అర్థం. నెక్స్ట్, ఎలక్ట్రిక్ పవర్. You have studied in your earlier class that the rate of doing work is called power. ఇది మనం చాలా సార్లు చెప్పుకున్నది. పవర్ అంటే ఏంటి, పవర్ P ఈజ్ ఈక్వల్ టు W బై T అనేది చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నదే. వర్క్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ అనమాట. దీనికి రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్ అని చెప్పాలి. కింద T ఉంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. దిస్ ఈజ్ ఆల్సో ది రేట్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ ఎనర్జీ, అట్లా కూడా చెప్పొచ్చు. వర్క్ అన్నా ఒకటే, ఎనర్జీ అన్నా ఒకటే. రెండిటికి యూనిట్స్ జౌల్సే కదా, వర్క్ అన్నా ఒకటే, ఎనర్జీ అన్నా ఒకటే. కాబట్టి రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అన్నా, రేట్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ ఎనర్జీ అన్నా పవరే. ఓకే, మీ అందరికి H ఈజ్ ఈక్వల్ టు I²RT బై J అనేది I²RT జౌల్స్ లో అయితే కదా. ఒక వైర్ లో కరెంట్ వెళ్తున్నప్పుడు ఆ వైర్ వేడెక్కుతుంది కదా, అంటే దాంట్లో హీట్ వస్తుంది కదా. దాంట్లో వచ్చే హీట్ ఎంత అంటే I²RT అని చెప్పుకున్నాం, అదే జౌల్స్ లా అనమాట. దాని నుంచి మనకి ఏమొచ్చిందంటే H ఎంతో తెలుస్తుంది, ఎంత హీట్ ఎనర్జీ వస్తుందో తెలుస్తుంది. డిసిపేటెడ్ అంటే ఎంత హీట్ బయటకు వచ్చేస్తుంది అనేది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ఎలక్ట్రిక్ పవర్. ది పవర్ P ఈజ్ గివెన్ బై P ఈజ్ ఈక్వల్ టు VI. V అంటే IR కదా, అప్పుడు I²R లేకపోతే V² బై R. ఎట్లా వస్తాయంటే ఓమ్స్ లా నుంచే. P ఈజ్ ఈక్వల్ టు VI అనేది మీకు తెలిసిందే, అది కూడా దీని నుంచి రాబట్టుకోండి కావాలంటే. W ఈజ్ ఈక్వల్ టు VQ కదా, W ఈజ్ ఈక్వల్ టు VQ కాబట్టి VQ బై T అంటే V ఇంటూ Q బై T అంటే I. సో P ఈజ్ ఈక్వల్ టు VI ఒకటి వచ్చింది. V ఈజ్ ఈక్వల్ టు IR అనేది ఓమ్స్ లా కాబట్టి V కి బదులు IR రాయండి. అప్పుడు IR ఇంటూ I అంటే ఎంత చెప్పండి, I²R. రెండోది వచ్చింది కదా, ఇంకా మూడోది కావాలి కదా మీకు. P ఈజ్ ఈక్వల్ టు VI కదా, VI రాయండి నేను. I ఈజ్ ఈక్వల్ టు V బై R అని రాస్తా. ఓమ్స్ లో అదే కదా చెప్పింది, I ఈజ్ ఈక్వల్ టు V బై R. అప్పుడు P ఈజ్ ఈక్వల్ టు V² బై R. అంటే పవర్ కు 3 ఫార్ములాలు ఉన్నాయి. VIలలో కావాలంటే ఇది వాడుకోండి, IRలలో కావాలంటే ఈ ఫార్ములా, VRలలో కావాలంటే ఈ ఫార్ములా. అప్పటికప్పుడు మనం డిరైవ్ చేసుకోవచ్చు. పవర్ ని P అనే లెటర్ తో డినోట్ చేస్తారు, దానికి యూనిట్ వాట్. ఇక్కడ చూడు వాట్ అని. వాట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ది పవర్ కన్జ్యూమ్డ్ బై ఎ డివైస్ దట్ క్యారీస్ 1 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ when operated at a potential difference of 1 volt. దీన్ని బై హార్ట్ చేయబడి చాలా ఈజీ. P ఈజ్ ఈక్వల్ టు VI అని రాసుకోండి.
అప్పుడు V గనక 1 వోల్ట్ అయితే, I గనక 1 యాంపియర్ అయితే, అప్పుడు P వచ్చేసి 1 వాట్ అవుతుంది. సో 1 వాట్ అంటే ఏంటి అనేది కదా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. వాట్ అంటే ఏంటంటే పవర్ అన్నమాట. ఇప్పుడు 1 యాంపియర్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక 1 వోల్ట్ ఉంటే అప్పుడు పవర్ ఎంత అంటే 1 వాట్. నేను బై హార్ట్ చేయకుండా జస్ట్ ఈ ఫార్ములా నుంచి చెప్తున్నా. ఎలా? V గనక 1 వోల్ట్ అయితే, I గనక 1 యాంపియర్ అయితే పవర్ వచ్చి 1 వాట్ అవుతుంది. ఆ ప్రకారమే 1 యాంపియర్ కరెంట్ కనుక ఫ్లో అవుతున్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక 1 వోల్ట్ అయితే అప్పుడు పవర్ ఎంత అంటే 1 వాట్. అలా చెప్పాలన్నమాట. దానికి డెఫినేషన్ అదేను. నెక్స్ట్ 1 వాట్ ఈజ్ ఈక్వల్ అన్నప్పుడు P ఈజ్ ఈక్వల్ టు VI కదా. 1 వాట్ ఈజ్ ఈక్వల్ 1 వోల్ట్ ఇంటూ 1 యాంపియర్. 1 వోల్ట్ ఇంటూ 1 యాంపియర్ అదనమాట అర్థం. వాట్ అనేది చాలా చిన్న యూనిట్ కాబట్టి మరీ చిన్న యూనిట్ అని చెప్పి కిలో వాట్ అనే యూనిట్ ని వాడతారు. కిలో వాట్ అంటే ఎంత అంటే 1000 వాట్స్. ఇక్కడ రాశాడుగా 1000 వాట్స్. సిన్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ పవర్ అండ్ టైమ్, ది యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ దేర్ ఫోర్ వాట్ అవర్. సరే, ఇప్పుడు పవర్ సంగతి తెలిసిపోయింది కదా మీకు. ఏం తెలిసింది? పవర్ ని P తో డినోట్ చేస్తారు. దానికి యూనిట్ ఏంటి అంటే వాట్. వాటికి డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం. వాట్ అంటే ఎంత అంటే 1 వోల్ట్ ఇంటూ 1 యాంపియర్. ఈ వాట్ అనేది పెద్ద యూనిట్ చిన్న యూనిట్ అంటే చాలా స్మాల్ యూనిట్. అంటే పొడవుకు మిల్లీమీటర్ ఎలా చిన్న యూనిట్, పవర్ కి వాట్ అనేది చిన్న యూనిట్ కాబట్టి మనం కిలో వాట్ అనే దాన్ని సాధారణంగా వాడుతుంటాం. కిలో వాట్ ఎంత అంటే 1000 వాట్స్. ఓకేనా? పవర్ ని గురించి చెప్పడం అయిపోయింది. ఇప్పుడు మనందరం కూడా రెగ్యులర్ గా ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తాం. ఇండ్లలో లైట్ వేసుకొని గవర్నమెంట్ పంపించేటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం వాడుకుంటున్నాం. కరెక్టేనా? దానికి బిల్ కూడా పే చేయాలి. మనం వాడే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత అన్నప్పుడు నువ్వు P ఈజ్ ఈక్వల్ టు W/T కదా. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ W ఈజ్ ఈక్వల్ టు PT. అదే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ పవర్ అండ్ టైం. ఇదే ఎలక్ట్రికల్ ఎనర్జీ. వర్క్ అన్నా ఎనర్జీ అన్నా ఒకటే అని చెప్పాను కదా నేను. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ పవర్ అండ్ టైం. ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ దేర్ ఫోర్. మరి అప్పుడు దీని యూనిట్ ఏంటి? దీనికేమో వాట్, దీనికేమో కొంచెం పెద్ద యూనిట్ ఏంటి అంటే అవర్. సో దీనికి ఏమవుతుంది అప్పుడు? వాట్ ఇంటూ అవర్. సో ఎలక్ట్రికల్ ఎనర్జీని మన అందరం వాడుతున్నాము అంటే కన్జ్యూమ్ చేస్తున్నాము. దాన్ని ఈతో రిప్రజెంట్ చేస్తారు. ఈ అన్నా ఒకటే, W అన్నా ఒకటే. ఈజ్ ఈక్వల్ P ఇంటూ T. దానికి యూనిట్ ఏంటి అంటే వాట్ ఇంటూ అవర్. 1 వాట్ అవర్ అంటే ఏంటి? 1 వాట్ అవర్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నమాట. ఒక మోటార్ 1 వాట్ పవర్ ఉండే మోటార్ 1 గంట సేపు పనిచేస్తే అప్పుడు కన్జ్యూమ్ అయిన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత అంటే 1 వాట్ అవర్ అన్నమాట. దానికంటే పెద్ద యూనిట్ ఉంది, కమర్షియల్ యూనిట్, అది కిలో వాట్ అవర్. ఇది మనం ఉపయోగించేది. మన ఇళ్లలో మాకు ఈ నెల 200 యూనిట్స్ వచ్చింది ఆ బిల్లు అట్లా చెప్తుంటాం కదా మనం. 200 యూనిట్స్ అంటే ఏంటి అనుకుంటున్నారు? 200 కిలో వాట్ అవర్స్ వచ్చినాయి అనమాట మనకి. అది మనందరం కూడా కామన్ గా ఉపయోగించే యూనిట్. వాట్ అవర్ కంటే పెద్ద యూనిట్ ఇది కిలో వాట్ అవర్ అనేది. 1 కిలో వాట్ అవర్ ఎంత అంటే 1 కిలో వాట్ ఇంటూ 1 అవర్. 1 కిలో వాట్ ఇంటూ 1 అవర్. 1 కిలో వాట్ అంటే 1000 వాట్స్ ఇంటూ 1 అవర్ అంటే 3600 సెకండ్స్. అప్పుడు 1000 ఇంటూ 3600 వేస్తే 3.6 ఇంటూ 10⁶ వాట్ సెకండ్. అర్థమైందా? అది 3.6 ఇంటూ 10⁶ వాట్ ఇంటూ సెకండ్ ని జౌల్ అంటారు. అంతేగా, దీని నుంచి వచ్చింది అది. ఇదిగో ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు W/T కదా. దేని యూనిట్ దానికి పెట్టండి.
వాట్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ బై సెకండ్ కదా. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. వాట్ ఇంటూ సెకండ్ ఈజ్ ఈక్వల్ జౌల్ అవుతుందిగా. వాట్ ఇంటూ సెకండ్ అంటే జౌల్. సో ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటంటే పవర్ కి యూనిట్ వాట్, అది చాలా చిన్న యూనిట్ కాబట్టి కిలో వాట్ అనే యూనిట్ ని యూజ్ చేస్తారు. ఎంత అంటే 1000 వాట్స్. పవర్ గురించి అయిపోయింది. మనందరం ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తాం. దానికి ఫార్ములా ఏంటంటే పవర్ ఇంటూ టైం. ఓకేనా. మరి అందుకని ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్ ఏంటంటే వాట్ అవర్. దానికంటే పెద్ద యూనిట్ కిలో వాట్ అవర్. మిమ్మల్ని ఎవరైనా వాట్ అవర్ అంటే ఏంటి అని అడిగితే, ఒక మోటారు అంటే 1 వాట్ పవర్ ఉండే మోటారు 1 గంట సేపు పనిచేస్తే అది ఎంత ఎనర్జీని అయితే ఖర్చు చేస్తుందో దాన్నే వాట్ అవర్ అంటారు. దానికంటే పెద్ద యూనిట్ ఏంటి అంటే కిలో వాట్ అవర్. 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ 1000 వాట్స్ ఇంటూ 3600 సెకండ్. ఓవరాల్ గా ఇంత వచ్చేసింది అనమాట. సో 1 కిలో వాట్ అవర్ ఎంత అంటే 3.6 ఇంటూ 10⁶ జౌల్స్ అని క్లియర్ గా చెప్పాలి. మెనీ పీపుల్ థింక్ దట్, చాలా మంది ఏమనుకుంటున్నారు, ఎలక్ట్రాన్స్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. మన ఇళ్ళకి కరెంట్ వస్తుంది కదా, మనం ఎలక్ట్రాన్స్ ని వాడుకుంటున్నాము. గవర్నమెంట్ పంపించేటువంటి ఎలక్ట్రాన్స్ ని మనం తీగలో నుంచి వస్తే వాడుకుంటున్నాము. ఆ ఎలక్ట్రాన్స్ కి మనం డబ్బులు కడుతున్నామేమో అనుకుంటున్నారు చాలా మంది. అది రాంగ్. మరి దేనికి మనం ఎలక్ట్రాన్స్ వచ్చినందుకు డబ్బులు కట్టాము. ఎలక్ట్రాన్స్ ఎన్ని కావాలంటే అన్న వస్తాయి, అది సమస్య కాదు. మనము ఎనర్జీని వాడుకుంటున్నాం. ఎనర్జీని వాడుకుంటున్నాం కాబట్టి దానికి మనం పేమెంట్ ఇచ్చేది. We pay the electricity board or electric company to provide energy to more electrons to move electrons through the electric gadgets like bulb, fan and engines. We pay for the energy that we use. మనము డబ్బులు పే చేస్తున్నది మనం వాడుకుంటున్నటువంటి ఎలక్ట్రాన్స్ కు కాదు. మరి దేనికి? మనము ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నాం కదా, దానికోసంగా మనం బిల్ పే చేస్తున్నాం అన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, చిన్న ప్రాబ్లం ఉంది. ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ 220 volts generator. The current is 0.50 amperes. What is the power? Just power ki formula enti? V into I kada. Voltage anta 220 into I anta 0.5. 220 into 0.5 వేస్తే 110. పవర్ కి యూనిట్ వాట్ కాబట్టి వాట్ పెట్టేసాం. సో ఓవరాల్ గా పవర్ ఎంత వచ్చిందంటే 110 వాట్స్. చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి? An electric refrigerator is rated 400 watts. అంటే దాని పవర్ 400 వాట్స్ అనమాట. ఆపరేట్ 8 hours a day. రోజుకి ఎంతసేపు పనిచేస్తుంది ఆ రిఫ్రిజిరేటర్? 8 hours పనిచేస్తుంది. వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ ది ఎనర్జీ టు ఆపరేట్ ఇట్ ఫర్ 30 days ఎట్ Rs 3 rupees per kilowatt hour. సరే, మనం ఒక రిఫ్రిజిరేటర్ ని వాడుకుంటున్నాం అనమాట. ఆ రిఫ్రిజిరేటర్ వాటేజ్ ఇచ్చాడు, రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తుందో ఇచ్చాడు. మనం 30 రోజులు వాడుకుంటున్నాం దాన్ని. మనం ఒక్క యూనిట్ కు 3 రూపాయల లెక్కన ఎంత కట్టాల్సి వస్తుంది అని అడుగుతున్నాడు అనమాట. దాన్ని చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంత అంటే ఫస్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీకి ఏంటి ఫార్ములా? ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పవర్ ఇంటూ టైం. పవర్ ఎంత? 400. టైం ఎంత? రోజుకి 8 గంటలు. ఇంటూ ఎన్ని రోజులు? 30 రోజులు. అంటే ఇంత వాడుకుంటున్నాం అనమాట వాట్ అవర్స్ ని. వాట్ అవర్సే కదా ఇది. పిఎం వాట్స్ లో ఉంది, టీఎం అవర్స్ లో ఉంది. అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి? 8 3 24. 24 4 24 into 4. 96.
పక్కన 3 zeros వాట్ అవర్స్. కిలో వాట్ అవర్స్ లోకి మారిస్తే బై 1000 వేస్తే 96 కిలో వాట్ అవర్స్ మనం కన్జ్యూమ్ చేసాం. మరి 1 కిలో వాట్ అవర్ కు 3 రూపాయలు కదా, 3 రూపీస్ కదా. 96 కిలో వాట్ అవర్స్ కి ఎంత? 96 కిలో వాట్ అవర్స్ ఇంటూ 3 రూపీస్ వేస్తే ఓవరాల్ గా మనం పే చేయాల్సింది 288 రూపీస్ పే చేయాలి. అర్థమవుతుందా? అది అలా చేయాలి. దాన్ని చాలా సింపులే. సో మనం కన్జ్యూమ్ చేసిన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత అన్నప్పుడు పవర్ ఇంటూ టైం వేయండి. పవర్ ఎంత అంటే 400, టైం ఎంత అంటే రోజుకి 8 అవర్స్ ఇంటూ 30 days. ఇప్పుడు మనకు వచ్చింది వాట్ అవర్స్. కిలో వాట్ అవర్స్ లో కన్వర్ట్ చేయండి, బై 1000 వేస్తే వస్తుంది. సో ఓవరాల్ గా 96 కిలో వాట్ అవర్స్. 1 కిలో వాట్ అవర్ కు 3 రూపీస్ కాబట్టి ఎంత అయిందో మీకు తెలిసిపోయింది అనమాట. నెక్స్ట్, వాట్ డిటర్మైన్స్ the rate at which energy is delivered by a current. The rate at which energy is delivered is called power. అంటే దీనికి ఆన్సర్ పవర్ అంతే. నెక్స్ట్, an electric motor takes 5 amperes from a 220 volts line. Determine the power of the motor and the energy consumed in 2 hours. పవర్ కావాలి కదా. పవర్ కావాలంటే ఫార్ములా ఏంటి? P is equal to VI. P is equal to VI. V అంత ఇక్కడ 220 volts కాబట్టి 220 ఇంటూ కరెంట్ ఎంత? 5 amperes కాబట్టి 5 వేస్తే ఎంత వచ్చింది? 1000 watts అని వచ్చింది పవర్. ఓకేనా? తర్వాత డిటర్మైన్ ది పవర్ అన్నాడు. తర్వాత అండ్ ది ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ 2 hours. ఎనర్జీ E is equal to PT అంటే పవర్ ఇంటూ టైం. పవర్ ఎంత? 1000 watts ఇంటూ టైం ఎంత? 2 hours అంటే 2000 watt hours. అంతేనా? కిలో వాట్ అవర్స్ లోకి మార్చాలంటే బై 1000 వేయండి. అంటే ఇప్పుడు 2 కిలో వాట్ అవర్స్ ఇంత ఎనర్జీని మనం కన్జ్యూమ్ చేసాం. ఓకేనా? అదనమాట ఆ క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్. ఇలా మనం ఆన్సర్ చేయాలి. సో ఓవరాల్ గా మనం ఈ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ ని మనం పూర్తి చేసేసినట్టే. మరి మీరు కామెంట్స్ పెట్టడం లేదు, చాలా మంది చూస్తున్నారు కానీ మీరు కామెంట్స్ పెట్టండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఇంట్రెస్ట్ నాకు తెలియబరిస్తే కదా నేను కూడా ఇంకా కొత్త వీడియోస్ చేసేది. మరి మీరు మీ యాక్టివిటీ ఏంటి, మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది నాకు తెలియచేయండి. ఓకే, రైట్.